వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ ఛానల్. 21 డిసెంబర్ 2023 ఎడిటోరియల్ చూద్దాము. ఈరోజు ఒక ఆర్టికల్ చూద్దాము. దేశ పురోగతికి దృఢ సంకల్పము. దేశము పురోగతికి చెందాలంటే దృఢ సంకల్పం అనేది ఉండాలి అని చెప్తున్నారు. అంటే 2047 వరకు 47వ సంవత్సరంకి మన దేశానికి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన అభివృద్ధి సాధించాలంటే మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇంకా 3వ స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఏమేమి అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక అసమానతలు కానీ, ఉద్యోగ కల్పనలో విషయంలో కానీ, భౌగోళిక వస్తువుల విషయంలో కానీ ఇలాంటి అడ్డంకులను తొలగించుకోవాలి. స్వాతంత్రం సిద్ధించి 100 వత్సరంలోకి అడుగుపెట్టే సందర్భానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పం చేసుకుంది. అవేంటో చూద్దాము. స్వాతంత్ర భారత్కు 2047లో 100 ఏళ్ళు పూర్తవుతున్నాయి. అప్పటికి దేశాన్ని 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యము. అందుకు సంబంధిత నీతి ఆయోగ్ విజన్ ఇండియా @2047 పేరిట దార్శనిక పత్రాన్ని రూపొందిస్తుంది. ఇండియా అభివృద్ధి చెందిన దేశాల్లో పురోగమించాలంటే అధిగమించవలసిన సవాళ్లు చాలానే ఉన్నాయి. మీకు ఈ ఛానల్ నచ్చితే, ఈ ఆర్టికల్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. భారత ప్రభుత్వము ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. 2030 కల్లా జపాన్, జర్మనీలను దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నది. 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే భారత్ 2030 నుండి 2040 వరకు ఏటా 9.2% అభివృద్ధి రేటును సాధించాలని, 2040 నుంచి 47 వరకు 8.8% వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ లెక్కగట్టింది. అయితే పేదరికము, నిరుద్యోగము, విద్య, వైద్యము రంగాలలో వెనుకబాటు, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని మౌలిక వసతులు, పెరుగుతున్న ఆదాయ అసమానతలు, రుణభారము వంటి అడ్డంకులను అధిగమిస్తే వికసిత భారతదేశము సాకారమవుతుంది. ఈ సవాళ్లను పకడ్బందీ ప్రణాళికతో ఎదుర్కోవాల్సి ఉంది. చోదక శక్తి యువతరం. ఒక అల్పాదాయ దేశము అధిక ఆదాయ దేశంగా మారే క్రమంలో మధ్య ఆదాయ దేశము స్థాయిలో దిగబడిపోయే ప్రమాదం ఉందని చరిత్ర హెచ్చరిస్తుంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా అల్పాదాయ స్థాయి నుండి మధ్య ఆదాయ స్థాయికి చేరుకొని అక్కడే దిగబడిపోయాయన్న సంగతి గుర్తుంచాలి. ఉత్పత్తి వ్యయం పెరగడము, పోటీ సత్తా క్షీణించడము వంటి కొన్ని కారణాల వల్ల ఇలాంటి స్తంభన సంభవిస్తుంది. ఈ ఊబి నుండి బయటపడడానికి భారత్ తగిన వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వ్యవసాయము ప్రధాన దేశము నుంచి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడము అవసరము. కేవలము సేవారంగంపైనే అతిగా ఆధారపడడం మంచిది కాదు. ప్రజల్లో ఆదాయ అసమానతలు తొలగించాలి. మౌలిక వసతులను, మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడులు, శ్రద్ధాశక్తులు కేంద్రీకరించాలి. ముఖ్యంగా కనీస వేతన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సామాజిక భద్రత కల్పించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం ద్వారా మన వస్తు సేవలు అంతర్జాతీయ మార్కెట్లో సమర్థంగా పోటీ పడేలాగా చేయాలి. తద్వారా ఎగుమతులు, స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొత్త సాంకేతిక ప్రక్రియలను అవలంబించడము తద్వారా మేలైన వస్తు సేవలను సృష్టించి విదేశీ మార్కెట్లను విస్తరించాలి. కేవలం ముడి సరుకులను ఎగుమతి చేసే స్థాయి నుంచి ఎదిగి నాణ్యమైన వస్తు సేవలను ఇక్కడే తయారు చేసే అంతర్జాతీయ మార్కెట్ను అందించాలి. నవీకరణ, అధిక ఉత్పాదకతకు అలవాలుగా భారతీయ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దాలి. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే భారతదేశము
మన దగ్గరున్న అల్పాదాయ దేశం నుండి అధిక ఆదాయం వెళ్ళేటప్పుడు అప్పటికి ఆ స్థాయిలోనే దిగబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చెప్తున్నది. అలా కాకుండా మన ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే దేశము కాబట్టి వ్యవసాయం నుండి పారిశ్రామిక వైపుకు వెళ్ళి కొన్ని అడ్డంకులను తొలగించుకుంటే పెట్టుబడుల్ని ఎక్కువగా పెడితే అంతర్జాతీయ మార్కెట్లో మన యొక్క వస్తువు సేవలను ఎక్కువగా ఎగుమతి చేస్తే ఎగుమతి వల్ల మన ఫారెన్ రిజర్వ్స్ పెరిగి ఆర్థికంగా పురోగతి చెందొచ్చు అని చెప్తున్నారు. భారతీయ జనాభాలో 60% దాకా 30 ఏళ్లలోపు వయసు వారే వికసిత భారత లక్ష్య సాధనకు వారిని చోదక శక్తిగా మలుచుకోవాలి. వారిని నాణ్యమైన విద్యను, డిజిటల్ పరిజ్ఞానాన్ని అందించాలి. నవకల్పనలు చేసే సామర్థ్యాన్ని వారిలో పాదుకొల్పితే సమాజంలో పరివర్తన సాధిస్తారు. అంకుర సంస్థల స్థాపకులుగా మిలుతారు. ఉద్యోగార్థులుగా కాకుండా వ్యవస్థాపకులుగా నిలిచి సాటి యువతకు ఉపాధి కల్పించగలుగుతారు. సాంకేతికత నిష్ణాతుల యువత సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకొని సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతారు. తమ వాణిని బలంగా వినిపిస్తూ సమాజాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం తీర్చిదిద్దుతారు. యువశక్తిని నిర్మాణాత్మక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వము, విద్యా సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, చుట్టూ ఉన్న సమాజం క్రియాశీలక పాత్ర పోషించాలి. యువతకు నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య, పరిశోధనల పటిమ అందించాలి. భారీగా పెట్టుబడులు పెట్టాలి. వేగంగా మారుతున్న ప్రపంచంలో ధీటుగా రాణించే సత్తాను వారికి అందించాలి. అందుకు పటిష్టమైన పునాదులు ఏర్పరచాలి. స్వాతంత్రం భారతము 100వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి మన యువత మార్పు సాధకులుగా తీర్చిదిద్దాలి. నూతన అభివృద్ధి పథకములుగా ఎదిగేలాగా తోడ్పాటు అందించాలి. ప్రపంచానికి ఆశాజ్యోతిగా భారత్ రూపాంతరం చెందేలా మన యువశక్తిని వినియోగించుకోవాలి. యువశక్తి ఎక్కువ పాపులేషన్ వీరిదే ఉంది కాబట్టి వీరిని ఒక చోదక శక్తిగా వాడుకోవాలని చెప్తున్నారు. మౌలిక వస్తువుల విస్తరణ. ప్రస్తుతము చైనా ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులను లోనవుతూ ఉండడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ ఆకర్షించగలుగుతుంది. మన వద్ద ఉన్న యువశక్తి, సువిశాల మార్కెట్, విదేశీ కంపెనీలు భారత్ వైపు లాగుతున్నాయి. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భారత్లో మౌలిక వసతులు వేగంగా విస్తరించాలి. సరుకుల రవాణా, బట్వాడాలో ఆలస్యాన్ని నివారించాలి. అవినీతిని, అలసత్వాన్ని రూపుమాపాలి. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా పారిశ్రామికంగా వ్యాపార అభివృద్ధికి కొత్త ఊపునివ్వాలి. విదేశీ మార్కెట్ల కోసము ఇక్కడ ఉత్పత్తి చేపట్టి ఎగుమతి చేయడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. సరైన నియంత్రణ యంత్రాంగంతో కట్టుదిట్టంగా ప్రగతి సాధించాలి. భారత్లో యువ జనాభా అధికమే అయినా చైనాతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత, నైపుణ్యాలు తక్కువే, పేదరికం ఎక్కువ. వ్యాపార సౌలభ్యము సూచీలో చైనా 31వ స్థానంలో ఉంటే భారత్ 63వ స్థానంతో సరిపెట్టుకుంటోందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇటువంటి లోపాలన్నీ సత్వరంగా సరిదిద్దాలి. వికసిత భారత్ లక్ష్య సాధనకు అవసరమైన కీలక సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఆదాయ అసమానతలను సరిదిద్ది సుస్థిర అభివృద్ధి బాటలు వేయాలి. స్వదేశంలో విదేశాల్లో వస్తున్న మార్పులను అనుగుణంగా భారత్ తనను తాము మలుచుకుంటూ సుసంపన్న దేశంగా అవతరించాలి. సుసంపన్న దేశం అంటే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే మనం కొన్ని సంస్కరణలు, ఈజీ మార్కెట్ చేసే ఫ్రీ మార్కెట్ అయ్యేటట్టుగా చూడాలి. వాటికి సంబంధించిన అన్ని సంస్కరణలు చేయవలసిన అవసరం, బాధ్యత మన దేశం పైన ఉంది. ఇంకో ఆర్టికల్ ఏది ఉమ్మడి ఎజెండా అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మన పార్లమెంటరీ సభలో అంటే పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ కదా. మన లోక్సభలో ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షం ఉండాలంటే మొత్తం సీట్లలో 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్షం ఉన్నట్టు. కానీ భారతదేశంలో ఉన్న మన లోక్సభలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల మనము ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తమ యొక్క హక్కులను అందాలంటే బలమైన ప్రతిపక్షము, అధికార పక్షము 2 ఉండాలి. కానీ ఈ లోక్సభలో బలమైన ప్రతిపక్షం లేకపోవడము, అందుకు బలమైన ప్రతిపక్షం కోసం కృషి చేయాలని వివిధ రాష్ట్రాల్లోని పార్టీలు అంటే 28
28 పార్టీలు ఏకస్వామ్యమై ఏకంగా 3 నెలలుగా ఒక దగ్గర కూర్చొని సమావేశాలు జరుపుకొని బలమైన ప్రతిపక్షంగా అంటే ఈసారి ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు కానీ అన్నిటిలో ముందుగా తమ యొక్క శక్తియుక్తులను చూపించాలనుకొని కొన్ని సమావేశాలు జరపడం జరిగింది. కానీ గత కొన్ని నెలల నుంచి వాళ్ళు ఈ సంయుక్త అంటే ఇండియా అనే పేరుతోని ఈ సమావేశాలు జరపాలనుకున్నారు. కానీ పార్టీలు ఏకాకిగా అంటే వేరికి వాళ్ళ యొక్క సప్రయోజనాలు చూసుకుంటూ ఇప్పుడు మళ్ళీ తిరిగి రీసెంట్గా ఢిల్లీలో ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ రాష్ట్రాలకు దాదాపుగా 12 రాష్ట్రాలకు బీజేపీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే కైవసం అంటే 3 రాష్ట్రాల్లోనే రావడం అనేది జరిగింది. దీనిని చూస్తే బీజేపీ కూడా ఈసారి కూడా తన బలమైన మెజారిటీ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. 2019 ఎలక్షన్లో 303 సీట్లతోని అధికార పక్షంని అంటే అధికారాన్ని చేజెక్కించుకుంది. అయితే ఇందులో చూద్దాము 3.5 దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఆనాడు లోక్సభలో భాజపా ఎంపీల సంఖ్య రెండే. అప్పట్లో జాతీయ రాజకీయాల్లో అమేయ శక్తిశాలిగా ఉన్న కాంగ్రెస్ క్రమక్రమంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో దాని ప్రభావం పూర్తిగా కొడిగట్టింది. ఎదురులేని ఆ అధికార పక్షంగా కమలదళం ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో అది మరింతగా బలం పుంజుకొని 303 స్థానాలు కొల్లగొట్టింది. కొద్ది రోజుల క్రితమే తను గెలుచుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతో కలిసి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో భాజపా సొంతంగా అధికారం చెలాయిస్తుంది. మరో 4 చోట్ల సంకీర్ణ సర్కార్లలో భాగస్వామ్యంగా ఉంది. ఇటీవలి ఓటముల తర్వాత కాంగ్రెస్ చేతిలో నికరంగా మిగిలినవి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే. ఫలితంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్దరికాన్ని బేషరతుగా అంగీకరించేందుకు తృణమూల్, జేడీయూ, సమాజ్వాదీ యాప్ వంటివి సిద్ధంగా లేవు. దేశవ్యాప్తంగా 300 లోక్సభల స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయాలని మమతా బెనర్జీ తాజాగా తేల్చిచెప్పేయడము అందులో భాగమే. భారత్లో హస్తం పార్టీ చిరునామా దాదాపుగా కానీ అటువంటి ఏకపక్ష నిర్ణయాలు కూటమికి మేలు చేయవు. ఉత్తర భారతంలో హస్తం పార్టీ చిరునామా దాదాపుగా గల్లంతైనట్టుగా కనబడుతున్నాయి. రాజస్థాన్లో అది 39.59% ఓట్లను సాధించగలిగింది. మధ్యప్రదేశ్లో 40% పైగా ఓట్లను కాంగ్రెస్ ఒడిసిపట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ బలాబలాల మేరకు సీట్ల పంపిణీ ఒక మేలిమి మార్గాన్ని ఇండియా కూటమి వీలైనంత త్వరగా అన్వేషించవలసి ఉంది. అందరికీ ఆమోదంతో ఆపై ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవచ్చు. దానికంటే ముందు ప్రజా సమస్యలకు తమదైన పరిష్కారాలను ప్రతిపాదిస్తూ దేశాభివృద్ధికి తమ ప్రణాళిక ఏమిటో స్పష్టంగా వివరిస్తూ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అవి రూపొందించుకోవాలి. దాని ఆధారంగానే ప్రజా తీర్పు కోరాలి. ఆ పని మానేసి ఎన్నికల తరుమొచ్చాక తూతూ మంత్రంగా ఉమ్మడి అజెండాగా ప్రకటిస్తే ఉపయోగమేమీ ఉండదు. అటువంటి కప్పాల తక్కెడ కూటమి రాజకీయాల్లో దేశానికి కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు. అంటే వీళ్ళు మొట్టమొదటిసారిగానే ముందుగానే ఈ కూటమి వాళ్ళు ప్రధానమంత్రి ఎవరు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా చర్చ జరుపుతున్నారు. కానీ వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రజలకు చేయాలనే ఎజెండాలు ఏమీ ప్రకటించట్లేదని చెప్తున్నారు. ఇది ఈరోజు ఆర్టికల్. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.